మే 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ప్రస్తుతం నిర్మాణ పనులైతే శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ రాయపూడి సమీపంలో ఉన్నటువంటి జడ్జి క్వార్టర్స్, అదేవిధంగా ఐఏఎస్ క్వార్టర్స్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. చూడొచ్చు విజువల్స్లో ఎక్కడైతే పనులు ఆగాయో 2019 ముందు ఎక్కడైతే పనులు ఆగాయో ఆ పనులన్నిటి కూడా కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కూడా పనులన్నీ కూడా మళ్ళీ మొదలుపెట్టారు. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో హైకోర్టులో కానీ జడ్జెస్కి సంబంధించినటువంటి ఈ క్వార్టర్స్ అన్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. రాయపూడి సమీపంలో ఈ నిర్మాణాలు చేస్తున్నారు. గతంలో ఫస్ట్ ఫ్లోర్ వరకు లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రం నిర్మాణం చేసినటువంటి కట్టడాన్ని తిరిగి ప్రారంభోత్సవం చేసి పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి భారీగా కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ పనులైతే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణ పనులు వాస్తవంగా 2024 ఎన్నికలైన తర్వాత ప్రారంభోత్సవం చేయాలనుకున్నప్పటికీ ఆగిపోయిన నిర్మాణాలు, అంటే 2019 ముందు ఆగిపోయిన నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి ఏంటని అధ్యయనం చేయడానికి మద్రాసు, హైదరాబాదు ఐఐటి నిపుణులతో కమిటీ వేయడం, ఆ కమిటీ వచ్చి ఇక్కడ ఈ నిర్మాణాలను పరిశీలించిన తర్వాత వీటిని కొనసాగించవచ్చా లేకపోతే కొత్తగా నిర్మాణం చేయాలా అనే దానికి సంబంధించినటువంటి విషయంలో నివేదిక ఇచ్చిన తర్వాత యథావిధిగా దీన్ని కంటిన్యూ చేయొచ్చు, ఎక్కడైతే ఆగిపోయి అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చని నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే కాంట్రాక్ట్ సంస్థలను పిలవడం, తర్వాత ఇవన్నీ ప్రాసెస్ తీసుకోవడానికి దాదాపు సంవత్సరం పట్టింది. ఈ నేపథ్యంలోనే మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా తిరిగి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవం అయితే చేయించారు. అప్పటి నుండి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 2019 ముందు ఏ విధమైన వాతావరణం అమరావతిలో ఉందో ప్రస్తుతం అదే విధమైన వాతావరణం కనబడుతుంది. ఎక్కడ చూసినా కార్మికులతో పనులతో మొత్తం కూడా హడావిడిగా కనబడుతున్నటువంటి పరిస్థితి. 2027 చివరి నాటికి పూర్తి స్థాయిలో అమరావతిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి దానిలో భాగంగానే పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనబడుతుంది. ముఖ్యంగా ఈ జడ్జి క్వార్టర్స్తో పాటు మంత్రుల క్వార్టర్స్, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి నివాసాలు, వాటితో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నారు. చివరి స్టేజ్లో ఉన్నటువంటి నిర్మాణాల మీద మొదటిగా ఫోకస్ చేశారు. ఎందుకంటే అవి పూర్తి చేసేస్తే కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని పూర్తి చేయబోతున్నారు. ఇక శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సెక్రటరియట్, శాశ్వత హైకోర్టు సంబంధించినటువంటి విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు అవుతుందనే దానికి సంబంధించిన క్లారిటీతో కూడినటువంటి నివేదిక ఇవ్వడం, దానికి క్యాబినెట్ కూడా అప్రూవల్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులన్నీ కూడా ఊపందుకున్నాయని చెప్పాలి. అమరావతికి ఒక కొత్త శోభ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు మనం. అమరావతికి పూర్తిగా ఇతర రాష్ట్రాలు బీహారు, జార్ఖండ్ ఆ ప్రాంతాల నుంచి గతంలో కూడా ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడ కార్మికులు వచ్చి పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళే ఇక్కడికి వచ్చి మళ్ళీసారి కంపెనీ పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి సైట్స్ సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఇక్కడ వాళ్ళ ఆఫీసులన్నిటి కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుండి దగ్గర నుండి పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడవచ్చు కేఎంబీకి సంబంధించినటువంటి సంస్థ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డీల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రెండోది, కార్మికులు నివాసం ఉండడానికి కూడా చాలా సౌకర్యవంతంతో కూడినటువంటి వసతిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. గతంలో కార్మికులు కొంతమంది చనిపోవడం, ఇవన్నీ ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో అలాంటి సమస్యలు లేకుండా ఈసారి కార్మికులకు సంబంధించి కూడా అన్ని వసతులతో వాళ్ళకి వసతి ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అమరావతిలో 2019కి ముందున్నటువంటి వాతావరణం మరోసారి ఇక్కడ కనబడుతుంది. కార్మికులతో ఈ తుళ్ళూరు, మందడం, వెలగపూడి, రాయపూడి ప్రాంతం అంతా కూడా సాయంత్రం వేళలో కొంత కిక్కిరిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా అమరావతిలో నిర్మాణం ఆగిపోయిన పనులతో పాటు కొత్తగా నిర్మాణం చేయబోతున్న పనులన్నీ కూడా వేగంగా కొనసాగుతున్నాయి. 2027 చివరి నాటికి పూర్తి స్థాయిలో అమరావతిలో ప్రభుత్వం తలపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. అమరావతిలో నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయో చెప్పడానికి నా వెనుకున్న ఈ దృశ్యాలు ఒక నిదర్శనం అని చెప్పాలి. చూడొచ్చు, అమరావతికి సంబంధించినటువంటి ఇంతకుముందు చూపించిన జడ్జి క్వార్టర్స్ సంబంధించినటువంటి నిర్మాణ పనుల కోసం కావాల్సినటువంటి సామాగ్రిని భారీ స్థాయిలో ఇక్కడ తెచ్చుకుని నిల్వ ఉంచి తర్వాత వెంటనే పనులు చేస్తున్నారు. ఎందుకంటే చాలా టైం బాండ్ కూడా కంపెనీలకి, కాంట్రాక్ట్ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాబట్టి దానికి అనుగుణంగా భారీ స్థాయిలో సామాగ్రిని తరలించుకుని అమరావతికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ కానీ లేకపోతే ఇతర నిర్మాణ పనులకి ఈ సామాగ్రిని అంతా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి లోపల కూడా మీకు చూపిస్తాను ఎంత
స్థాయిలో అంటే పనులు ఏ విధంగా జరుగుతుంది ఇంతకుముందు చూపించాను. ఇప్పుడు ఏ స్థాయిలో మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి తరలిస్తున్నారో చూడొచ్చు. 2019 ముందు ఏ విధమైన వాతావరణం ఇక్కడ ఉందో అదే తరహా వాతావరణం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ సామాగ్రి కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. ఈ క్వార్టర్స్ సంబంధించిన జడ్జి క్వార్టర్స్ సంబంధించి కానీ ఇతర సంస్థలకు సంబంధించినటువంటి ఇతర కార్యాలయాలకు సంబంధించినటువంటి సామాగ్రి కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అమరావతిలో అయితే పనులైతే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే సామాగ్రిని కూడా తరలించారు. సామాగ్రిని తరలించి ఇతర అన్ని జడ్జికి సంబంధించినటువంటి క్వార్టర్స్ కానీ లేకపోతే ఇతర ఏవైతే 2019 ముందు ఆగిపోయాయో వాటికి సంబంధించినటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేయడం, దానికి సంబంధించినటువంటి ఆ క్వార్టర్స్ని వాళ్ళకి కేటాయించడం అనేది చాలా కీలకం కాబట్టి దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా సర్వేగంగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ షార్ టీవీ అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.